మరి వారు కరాటే సాధన చేస్తూనే ఎంతో మందిని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళకి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి అతి చిన్న వయసులోనే వారు మరి మరణించడం చాలా తీవ్ర విచారకరం. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో వారితో పరిచయం ఉంది శ్రీకాంత్ గారితో. మా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా దయానంద్ గారితో మంచిగా కోఆర్డినేషన్లో ఉండి ఎంతో మాకు సపోర్ట్ కూడా చేసేవాళ్ళు ఆయన. అలాంటి ఆయన అంత సడన్గా ఇది అవ్వడం మేము చాలా రోజులు కోలుకోలేకపోయాము. అలాంటిది ఇప్పుడు వాళ్ళ శ్రీమతి గారికి కూడా ఇంత చిన్న వయసులోనే ఇంత బాధను దిగమింగుకొని ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఆమె కూడా కరాటే మాస్టర్గా ఎదిగి ఆ కరాటే అకాడమీని ఆమె కొనసాగిస్తున్నందుకు ఆమెను కూడా అభినందిస్తూ, అలాగే మీరు బాధపడకండి, ఇంతమంది దీవెనలు మీకున్నాయి. మీరు చేసిన కృషికి గాను మాస్టర్ గారి ఆత్మ చాలా శాంతించి ఉంటుంది. ఇక్కడే ఉంటారు, వారు ఎక్కడో ఉంటారు, మన మధ్యనే ఉంటారు. మండలం నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఎన్నో పోటీల్లో పాల్గొని మలేషియా, కజకిస్తాను, సింగపూరు కూడా ఇలా అన్ని దేశాలకు కూడా తీసుకెళ్లి ఎన్నో మెడల్స్, బంగారు పథకాలు సాధించి మన పెనుబల్లికి ఒక పేరు అంటూ తీసుకొచ్చారు. అదే బాటలో మీరు కూడా నడవాలని మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కరాటే అంటేనే ఎంతో పిల్లలందరూ క్రమశిక్షణ అనేది చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ, పంక్చువాలిటీ, శారీరక దారుఢ్యం, దానివల్ల మనకి మానసికంగా కూడా మనం దృఢంగా తయారవుతాం. ఎందుకంటే ఆ శిక్షణ కఠినంగా ఉంటుంది. మనకు ఫస్ట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ చేసే కొద్దీ మనం కూడా దృఢంగా తయారవుతాం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు చదువుల్లో కూడా ముందడుగు వేస్తారు కనుక ఒట్టి చదువులే కాకుండా ఆటపాటలు కూడా ఉండాలి. అందులో కరాటే లాంటిది చాలా మంచి సాధన. ఇది మన శరీరము, మన మనసు రెండు అదుపులో ఉంచుకోవడానికి ఎంతో తోడ్పడే ఈ కరాటే వల్ల ఈ విద్యార్థులందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు కూడా మరి పేరెంట్స్ ఇంత ముందులా కాకుండా ఇప్పుడు మన పిల్లలు ప్రతి దాంట్లో ఉండాలి. ప్రతి ఒక ఆటలు పాటలే కాకుండా ఇలాంటి కరాటే, కుంఫు, ఇట్లా మార్షల్ ఆర్ట్స్లో కూడా వాళ్ళు రావాలి. వాళ్ళకు కూడా స్వీయంగా అంటే సెల్ఫ్గా వాళ్ళకి రక్షణ కోసం పిల్లలు బయట వెళ్ళినప్పుడు ఏదైనా ఆపదలు ఎదురైనప్పుడు ఎవరో సహాయం కోసం చూడకుండా ఇట్లాంటి కరాటే, కుంఫు, ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే కనుక వాళ్ళని రక్షించుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని కూడా రక్షించే ధైర్యం, శక్తి కూడా వస్తుంది కనుక ఆడపిల్లలు కూడా ఇది చాలా మంచిది. మరి పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి నేర్పిస్తూ శిక్షణ ఇస్తున్నందుకు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అసోసియేషన్ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. అలాగే గెలుపోవటం అనేది సహజం. గెలిచిన వాళ్ళకి